బిత్తిరి సత్తి అలియాస్ రవి ముదిరాజ్. ఇతను మన తెలుగు 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి పరిచయమే. తనదైనటువంటి శైలితో చమత్కారాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఆయన చమత్కారంతో కూడినటువంటి న్యూస్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ తెలుగు ప్రేక్షకులకి దగ్గరైనటువంటి వ్యక్తి. అయితే బిత్తిరి సత్తి అలియాస్ రవి ఈయన భగవద్గీతను అవహేళన చేస్తున్నారని, భగవద్గీతను అవమానించేలా పోస్టు పెట్టారు అంటూ రాష్ట్రీయ వానర సేన నాయకులు బిత్తిరి సత్తికి వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే బిత్తిరి సత్తి ఇప్పుడు దిగి వచ్చారు. బిత్తిరి సత్తి, నేను భగవద్గీతను ఆరాధిస్తాను, పూజిస్తాను, నేను ఉద్దేశపూర్వకంగా భగవద్గీతను కించపరిచేలాగా, అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఆ పోస్టు పెట్టలేదు. అది తప్పు జరిగి స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అలా పడింది అంటూ కూడా ఆయన క్షమాపణ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. బిత్తిరి సత్తి పెట్టినటువంటి క్షమాపణ వీడియో ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్తే, నేను రవికుమార్ కావలి, మీ బిత్తిరి సత్తి. అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. సో అందులో వాస్తవం ఏమీ లేదు. నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్, రీల్స్ లాగా, షార్ట్స్ లాగా పెడుతుంటా. అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యింది. సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా, పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా. ఈ మధ్యకాలంలో నేను చేసినటువంటి ఒక షార్ట్ వీడియోలో స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. దాన్ని తీసుకొని కొంతమంది రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భగవద్గీత అంటే నేను ఆరాధిస్తాను, పారాయణం కూడా చేస్తూ ఉంటాను, నాకు హిందూ ధర్మం అంటే చాలా నమ్మకం, భక్తి, ప్రేమ ఉన్నాయి అంటూ కూడా బిత్తిరి సత్తి అలియాస్ రవి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నా అభిమానులు, శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమించేటోళ్ళు, నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా. నేను హిందువుల మనోభావాలను కించపరిచేలాగా ఎటువంటి పోస్టులు చేయలేదు. నేను పెట్టినటువంటి ఒక షార్ట్ వీడియో స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల వానర సేన అలా అర్థం చేసుకున్నారు. ఒకవేళ గనక నేను పెట్టినటువంటి పోస్ట్ ఎవరినైనా కించపరిచేలా అనిపించి ఉంటే నేను క్షమాపణ తెలియజేస్తున్నాను అంటూ కూడా బిత్తిరి సత్తి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నేను ఉద్దేశపూర్వకంగా అసలు భగవద్గీతను కించపరిచేలాగా, అలాగే భగవద్గీతను అవమానపరిచేలాగా నేను ఎటువంటి పోస్టులు చేయలేదు. నేను హిందువుని, హిందూ ధర్మాన్ని ఆరాధిస్తూ ఉంటాను, పూజిస్తూ ఉంటాను, గౌరవిస్తూ ఉంటాను, అలాగే మహాభారతాన్ని, వీటన్నింటినీ కూడా పారాయణం చేస్తూ ఉంటాను అంటూ బిత్తిరి సత్తి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా. ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా 15 ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్ధి అయిందో. నేను 15 సంవత్సరాల నుంచి ఈ చమత్కారంతో కూడినటువంటి న్యూస్ను తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందిస్తూ ఉంటాను. ఎప్పుడూ తప్పు జరగలేదు, నేను ఎవరిని ఉద్దేశించి ఎటువంటి వీడియోలు కూడా చేయలేదు, ఎవరిని దుర్భాషలాడలేదు. అటువంటి నన్ను, నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా వీరు నన్ను ఎలా వైరల్ చేశారో నాకు అర్థం కావటం లేదు అంటూ కూడా బిత్తిరి సత్తి అలియాస్ రవి ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అలాగే వాళ్ళు గనక, అంటే రాష్ట్రీయ వానర సేన ఉద్దేశపూర్వకంగా గనక నన్ను వైరల్ చేసి ఉంటే మాత్రం నేను లీగల్గా ఎదుర్కొంటాను అంటూ కూడా ఆయన ప్రతిఘటించారు. ఇక వాళ్ళకి విఘ్నతకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బిత్తిరి సత్తి మాటలు, ఆయన పెట్టినటువంటి వీడియో మనం చూసాం. సో నేనైతే ఉద్దేశపూర్వకంగా
ఎటువంటి తప్పు చేయలేదు, అది బై మిస్టేక్, ఒక స్పెల్ మిస్టేక్ వల్ల జరిగినటువంటి తప్పు, దానికి ఎవరైనా కించపరిచేలాగా అది భావించుంటే మాత్రం అన్యథా భావించకుండా నేను వారికి క్షమాపణ చెప్తున్నానంటూ కూడా ఆయన దిగొచ్చి క్షమాపణ చెప్పారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే నిజంగా ఉద్దేశపూర్వకంగా ఈ వానరసేన ఇటువంటి ట్రోలింగ్ కనుక చేసి ఉంటే మాత్రం నేను వాళ్ళని లీగల్గా ఎదుర్కొంటాను అంటూ కూడా ఆయన సమాధానం ఇస్తూనే రానున్న రోజుల్లో కూడా నేను అందరినీ నవ్విస్తూ ఉంటాను, అందరినీ నవ్విస్తూ వీడియోలు చేస్తూ ఉంటాను అంటూ ఆయన వీడియో పెట్టడం జరిగింది. రాష్ట్రీయ వానరసేన అధ్యక్షులు రామిరెడ్డి గారి నెంబర్ మన దగ్గర ఉంది. ఒకసారి ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామిరెడ్డి గారు, నా పేరు కృష్ణ అండి. మేము వైల్డ్ వోల్ఫ్ తెలుగు ఛానల్ నుంచి చేస్తున్నాం. చెప్పండి. రామిరెడ్డి గారు, నేను లైవ్ లో ఉన్నాను. చెప్పండి సార్. నమస్కారం సార్. బిత్తిరి సత్తి గారి మీద మీరు కొన్ని ఆరోపణలు చేశారు, అలాగే అతని మీద కేసు ఫైల్ చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. రాష్ట్రీయ వానరసేన అధ్యక్షులుగా అసలు బిత్తిరి సత్తి ఏం తప్పు చేశాడు అనేది మీరు ఒకసారి చెప్పగలరా? భగవద్గీతను బిల్లు గీత అంట, భగవద్గీతను కించపరిచే విధంగా దాంట్లో ఇచ్చేసి వారు ఇచ్చవుతారు. మీకు ఇదే దొరికిందా? హిందూ మతం భగవద్గీత అనేది ఎంత పవిత్రమైందంటే కోర్టులో పోతే భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తారు. అలాంటి భగవద్గీతను కించపరిచే విధంగా బిహేవ్ చేయడం అంటే ఇవాళ ఏది ఉన్నా కృష్ణుడి సందేశం భగవద్గీతనే అందరు ఫాలో అవుతారు. అవును. అలాంటి దాన్ని నువ్వు నీ జోకింగ్ కోసము, హాస్యం కోసము అవతల మీద పెట్టడానికి ఉన్నాయి. వేరే లాంగ్వేజ్ ఉన్నాయి, జానపదాలు ఉన్నాయి, వేరే విధంగా ఉన్నాయి. అవి మాట్లాడుకో. నువ్వు భగవద్గీత దాంట్లో శ్లోకాలు పెట్టి అవతల టార్గెట్ చేసి భగవద్గీతను కించపరచడం ఏంది? అది కాక బిల్లు గీత ఏంటి? బిల్లు గీత అంటే నువ్వు రాసిందా బిల్లు గీత భగవద్గీతను? అందుకోసం మేము చెప్పినాం, కంప్లైంట్ ఇచ్చాం, కేసు బుక్ అయింది. అయిన తర్వాత వారికి ఒకటే ఇప్పటికి కూడా, ఎందుకంటే వారు కూడా హిందువే, మేము కాదన్నాం. కానీ ఇలాంటివి మేము అందరం కూడా ఆయన అభిమానం చూసాం. అప్పుడైతే భగవద్గీతను భగవద్గీతను ఇచ్చేసినప్పుడు మేము 100% దాన్ని వ్యతిరేకిస్తున్నాం. దాని కేసు నువ్వు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పవలసిందే. క్షమాపణ చెప్పి సమాజానికి క్షమాపణ చెప్తే దాన్ని మేము ఇది, ఎందుకంటే నువ్వు హిందూ బిడ్డ కానీ మేము కూడా ఆదరిస్తాం. ఓకే. రామిరెడ్డి గారు, మీరు వైరల్ చేస్తున్నటువంటి వీడియోకి బిత్తిరి సత్తి అలియాస్ రవి గారు కూడా ఈ రోజు స్పందిస్తూ ఒక వీడియోనైతే సోషల్ మీడియాలో ఆయన అప్లోడ్ చేయడం జరిగింది. ఆ సోషల్ మీడియా వీడియోలో కనుక ఏముందనేది మనం గనక పరిశీలిస్తే, నేను ఉద్దేశపూర్వకంగా భగవద్గీతను కించపరిచేలాగా, అవమానపరిచేలాగా ఎటువంటి పోస్టులు వీడియోలు చేయలేదు. బై మిస్టేక్, అది స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల జరిగినటువంటి ఒక చిన్న తప్పిదము. అది నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. నా వల్ల ఆయన వల్ల ఎవరికి మాకేం ఆయన శత్రువు. లాస్ట్ వర్డ్ చూసి ఆయన మాట్లాడింది. రామిరెడ్డి గారు, అంటే ఆయన బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారు. నా దగ్గర నా దగ్గర ఇంకా కూడా ఉన్నాయి. కృష్ణుని వేషం వేసుకొని ఆయన ఏ విధంగా మాట్లాడు, వెన్న దొంగ ఇది చేసే, అది అన్ని నా దగ్గర ఉన్నాయి. V6 ఉన్నప్పుడు కూడా పాత వీడియోస్ కూడా వస్తున్నాయి. మీరు ఏది కానీ కృష్ణుని వేషం అదే ఒకటి వేరే మతాలు వేసుకొని చేయమనండి. అదే కదా చేయమనండి, ఒక్క ప్రోగ్రామ్ చేయమనండి, తగలబెడతారు. అవును. మనం ఇంకా సోషల్ మీడియాలో ఇదే కానీ వేరే మతాల గురించి ఒక్క మాట మాట్లాడమనండి. అందరూ ఏమైనా ఎంత మంచితనము, సహనాన్ని శాతకాంతరంగా తీసుకుంటారు. అందుకోసం రామిరెడ్డి గారు, రాష్ట్రీయ వానర సేవ అధ్యక్షులుగా అసలు మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏం లేదు, మేము ఒక్కటే కోరుతున్నాం. వారిని అందరికీ వచ్చి మా దగ్గర రమ్మనండి, మేము కూడా ఉంటాం. క్షమాపణ చెప్పమనండి. సమాజానికి, నాకు అవసరం లేదు, హిందూ సమాజానికి హార్ట్ అయిన వాళ్ళకి క్షమాపణ చెప్పి ఇలాంటివి మళ్ళీ ముందు తప్పులు జరగకూడదు అని వారు కూడా హిందూ సోదరుగా మేము గౌరవిస్తాం. ఓకే. రామిరెడ్డి గారు, ఆయన ఆల్రెడీ క్షమాపణ చెప్తూ ఒక వీడియోని అయితే విడుదల చేయడం ఆల్రెడీ దాంట్లో మన క్షమాపణ ఉందా? లాస్ట్ కు మళ్ళా ఎవరన్నా ఉంటే నా మీద పర్సనల్ మాకేం పంచాయతీ పర్సనల్ తీసుకున్నాం మేము. అది ఎందుకు
అంటే మీరు ఉద్దేశపూర్వకంగా చేసింది అయితే మాత్రం మిమ్మల్ని ఎదుర్కొంటానంటూ ఆయన చెప్తూ ఉన్నారు. నేను ఉద్దేశపూర్వకంగా ఉంది, నువ్వు చేసిన దానికి మేము చేసినాం. ఉద్దేశపూర్వకంగా మళ్ళీ ఎందుకు పెడుతున్నావు అంటే నువ్వు మమ్మల్ని టార్గెట్ చేస్తావా? మేము ఇట్లు దాంట్లోకి ఈ దీంట్లో ఊగే ప్రశ్న లేదు. కేసు బుక్ అయితే తర్వాత కోర్టులోనే తెలుసుకుందాం. ఉద్దేశపూర్వకంగా మేము ఉద్దేశపూర్వకంగా నువ్వు ఏకపోతే మేము చేసినాం ఏమన్నా. ఓకే, రామరెడ్డి గారు ఏ స్టేషన్ లో బిత్తిరి సత్య మీద కంప్లైంట్ చేశారు మీరు? సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్ వాళ్ళు ఎలా స్పందించారు? వాళ్ళ వెంటనే ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే వాళ్ళ మీరు కేసు కట్టుర్రి, నాకు నోటీస్ ఇవ్వకండి అంటే ఏసీపీ గారు గట్టిన క్లాస్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ నిన్న వచ్చి నేను అది విడ్రా దాంట్లోకి వెళ్ళి యూట్యూబ్ లోకి వెళ్ళి చేస్తున్నా అంటే మాకు ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే యూట్యూబ్ ఆల్రెడీ చేసేసారు కాదు. ఆల్రెడీ మీరు కేసు ఫైల్ చేయడం, వాళ్ళు బిత్తిరి సత్య అలియాస్ రవికి కాల్ చేసి మాట్లాడడం కూడా జరిగిందా? మాట్లాడడం కూడా జరిగింది. వచ్చిండు, వీడియో తీసేసిండు, మళ్ళీ నేను ఇది చెప్తున్నాను అన్నాడు. కానీ మేము కోరుతుంది అది కాదు, వారు రావాల్సిందే కూర్చొని కంప్లైంట్. మాకు ఆయన శత్రువు అని భావించినామా? మాకేమో శత్రువు కాదు. సమాజంలో హిందూ మతానికి కించపరిచే విధంగా ఎవరు చేసినా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలని మేము కోరుకుంటాం అంతే. దాంట్లో క్షమించే గుణం కూడా మనకే ఉంది. క్షమిస్తాం. వేరే మతాలు అన్నారెందుకు? ఆ క్షమించే గుణం కూడా ఉంది. మీరు వచ్చి క్షమాపణ చెప్పండి అందరి ముందర. మా లాస్ట్ లో మళ్ళీ ఉండి మేమేదో ఇంటెన్షన్ గా చేసినామని మమ్మల్ని అంటే ఇంటెన్షన్ గా మాకేం పని లేదా? నువ్వు అది క్షమాపణ ఊరుకుంటే మళ్ళీ ఇంటెన్షన్ క్షమాపణ చెబుతూ ఆయన వీడియో రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆ వీడియో రూపంలో కాకుండా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని మీరు కోరుకుంటున్నారా? ఎస్ అవునండి, అందరు మీడియా ముందర చెప్పాలి. ఆయన వీడియో పెడితే ఎంతమంది తెలుస్తుంది? చాలా మంది, 5 లక్షల మంది ఇదయ్యారు ఇవాళ. అంటే నేను హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఎటువంటి పోస్టులు పెట్టలేదు, నేను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి అంటూ ఆయన కోరుకుంటున్నారు. చెప్పాలి, అది మీడియా ముందరకు వచ్చి చెప్పమనండి. ఓకే, ఆయన ఇంట్లో కూర్చొని వీడియో పెట్టి అది ఎవరు చూస్తారు? మీడియా ఏదైతే అన్ని ఛానల్ ఇప్పుడు మీరు చెప్పి మీరు అడిగారు, మేము చెప్తున్నాం, మీ అందరు తెలవాలి కదా. అవును, నిన్న మీరు అతనికి ఇచ్చినటువంటి వార్నింగ్ మీద కూడా మేము కొన్ని వీడియోలు చేసాము, అది బాగా వైరల్ అయింది. దాని ద్వారానే అంటే వైల్డ్ వోల్ఫ్ ఎఫెక్ట్ ద్వారానే బిత్తిరి సత్య కూడా మీకు రిప్లై ఇవ్వడం జరిగింది వీడియో రూపంలో. ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఎవరు వాళ్ళ అని వచ్చిరంట. వస్తే మనం ఒకటే చెప్పినాం, మాకు ఆయన శత్రువు కాదండి, మానించే వాళ్ళ ఉంటుంది. కానీ ఇలాంటివి చేయొద్దని మేము చెప్పినా రమ్మని వచ్చి క్షమాపణ అయిపోవాలని అందరికి మీడియా ముందర చెప్పేస్తే తప్పు జరిగిపోయింది. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే దానికి సారీ, నేను నెక్స్ట్ ఇలాంటి జరగకుండా చూసుకునే బాధ్యత నాదింటే అవుతుంది. మేము కూడా చెప్తాం, మాకు ఇలాంటి వీళ్ళ మీద ఏం పగలేదు, వారి మీద మేము కూడా చెప్తాం ప్రెస్ కి, మీడియా మీద. ఓకే రామరెడ్డి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదండి, మనం చూసుకున్నాం కదా, రాష్ట్రీయ వానర సేన అధ్యక్షులు రామిరెడ్డి గారితో మనం ఇప్పటి వరకు ఫోన్ లైన్లో మాట్లాడడం జరిగింది. అయితే ఆయన డిమాండ్ ఒకటే, బిత్తిరి సత్య గారు భగవద్గీతను అవహేళన చేసేలాగా, అవమానించేలాగా ఆయన వీడియో పెట్టడం నిజమే, ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారా లేదంటే బై మిస్టేక్ ఆ వీడియో పోస్ట్ చేశారా తెలియదు, కానీ వారు బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుంది అంటూ కూడా రామిరెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రామిరెడ్డి గారు ఆయన టీం కూడా సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సైబర్ క్రైమ్లో ఉన్నటువంటి అధికారులు కొంతమంది బిత్తిరి సత్య అలియాస్ రవితో మాట్లాడడం జరిగిందట. సో బిత్తిరి సత్య కూడా, మీరు నా మీద ఏదైనా కేసు ఫైల్ చేయాలనుకుంటే చేయండి, నాకు నోటీసులు పంపించండి, నేను చట్టపరంగా ఎదుర్కొంటాను అంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చినట్లుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ వివాదం ఇక్కడితో సద్దుమణిగేలాగా అయితే కనిపించడం లేదు. ఎందుకంటే రాష్ట్రీయ వానర సేన అధ్యక్షులు రామిరెడ్డి గారి మాత్రం బిత్తిరి సత్య అలియాస్ రవి గారు గతంలో కూడా కృష్ణుని వేషం వేసుకొని ఈ హిందూ ధర్మాన్ని అవహేళన చేసేలాగా కొన్ని వీడియోలు చేశారు. గతంలో మేము చూసి చూడనట్లున్నాము, కానీ ఇప్పుడు గనక క్షమిస్తే ఇవి భవిష్యత్తులో పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది, కాబట్టే మేము అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు బిత్తిరి సత్య అలియాస్ రవి మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ఇటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా చూడాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు వానరసేన అధ్యక్షులు రామిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్.